వైసీపీ బీజేపీ వెళ్ళినప్పటికీ అప్పుడే పుట్టిన పార్టీ అయిన జనసేన పోటీ చేయకుండా వాళ్ళకి సపోర్ట్ ఇచ్చారు. సేమ్ ఇప్పుడు ఎలా కలిసి ఉన్నారో అప్పుడు ఓటు డివైడ్ అవ్వకుండా సపోర్ట్ ఇచ్చారు అది జనసేన అప్పుడు. అయ్యా నేను చెప్తాను ఒకటి, ఎందుకు వచ్చిందంటే ఈ సబ్జెక్ట్ మీరు అడిగే క్వశ్చన్ ఎందుకు రాలేదంటే అది కూడా ఆయన పరిపాలనలో భాగము పంచుకోలేదు. సపోర్ట్ చేసి గెలిపించడానికి ప్రయత్నం చేసినాడు. సపోర్ట్ చేసి గెలిపించేది వేరు, ప్రభుత్వంలో ఉండి పనిచేసేది వేరు. ప్రభుత్వంలో లేకుండా పని చేయకుండా బయట ఉన్న లోకేష్ పవన్ కళ్యాణ్ గారు 18 వరకు సైలెంట్ గా ఉండి 18 అనుకుంటా, నాకు తెలిసి గుంటూరులో ఏదో పార్టీకి సంబంధించినటువంటి ప్లేనరీ సమావేశంలోనే మంగళగిరిలో లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని విపరీతమైనటువంటి విమర్శలు చేసిండేది అక్కడి నుండి ఇస్తున్నారు. నేనేమంటున్నా అంటే వీళ్ళు ఇంతకుముందు కలిసి ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి అధికారం పంచుకోలేదు, బీజేపీ మధ్యలో విడిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు ముగ్గురు కలిసి వచ్చినారు కాబట్టి ఈ ముగ్గురు కలిస్తే ఎంతో కొంత ఏమైనా మెరుగైన పరిపాలన అందిస్తారేమనే ఆలోచన ఎంతో కొంత 100% కాదు కానీ ఎంతో కొంత ప్రజల్లో ఉండేది. ఆ తర్వాత వీళ్ళు చేసినటువంటి జిమ్మిక్లు మ్యాజిక్లు అవన్నీ వేరే రకం ఉంటే వీళ్ళకి కావాల్సిన ఛానళ్ళు, వీళ్ళకి కావాల్సినటువంటి ఇతర పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులను కలుపుకోవడము రకరకాల జరిగిండేది. ఆ కూటమిలో కాకుండా ఇతరులను కూడా కలుపుకొని ఏ విధంగా ముందుకు వచ్చినారనేది చూస్తే ఆ తర్వాత అక్కడ కూటమి అనేది అక్కడ బలం ఎక్కువ ఏర్పడడానికి అవకాశం ఏర్పడింది. ఎట్లా వీళ్ళు ముగ్గురు కలిసి అధికారం పంచుకుంటున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి 21 సీట్లు ఇచ్చినారు. 21 సీట్లు ఇచ్చిన తర్వాత రేపు పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం ఒకవేళ సంవత్సరం 2 నెలలు ఏమైనా సీఎం ఇస్తారో లేక ఏదో ఒకటి చేస్తారనే ఉద్దేశంలో భాగంగా ఈయనకు అవకాశం ఇస్తే ఈయన ప్రజలకు ఏమైనా మేలు చేయడానికి ఆ ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి ఏమో అనే ఆలోచన కూడా ఎంతో కొంత ఉంది. అంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారిని 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చూసినారు కాబట్టి ఆయన మీద నమ్మకం లేదు కాబట్టి ఆ నమ్మకాన్ని కల్పించడానికి వీళ్ళందరూ తోడైనారు కాబట్టి వీళ్ళందరూ తోడైనప్పుడు ఖచ్చితంగా అధికారము పంచుకున్నప్పుడు మనకేమైనా ప్రజలకు మేలు జరుగుతుందని భావించినారు కాబట్టి అక్కడ కూటమికి బలము ఏర్పడింది. ఆ ఏర్పడిన తర్వాత ఇప్పుడు కూటమి పూర్తి స్థాయిలో విజయసాయి రెడ్డి గారు ఇక్కడ చెప్తున్నారు కులతత్వము, అసమ్మతి, అసూయ, అవినీతి మొత్తం భ్రష్టు పట్టిపోయిందని ఆయన చెప్తున్నాడు. అంటే ఇంకా దాన్ని పోల్చుకున్నప్పుడు ఆ పొగిడినటువంటి వ్యక్తి ఇక్కడ చెడు పడినప్పుడు ఇదే భావం జనంలో కూడా ఉంటుంది కదా. కూటమి వచ్చిన తర్వాత వీళ్ళు చేయలేకపోయినారనే అదే విజయసాయి రెడ్డి గారు మీరు ఇప్పుడు వరకు చెప్పినని మీరు నిజం అనుకుందాం మీ సైడ్ నుంచి, కానీ అదే విజయసాయి రెడ్డి గారు ఈ కూటమి ఉన్నంత కాలం ఎటువంటి పరిస్థితుల్లో అధికారంలోకి రాడు అని స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఆ స్టేట్మెంట్ గురించి మాట్లాడండి మీరు. కూటమిలో ఉన్నంత వరకు అధికారంలోకి రాడు అనడానికి ఆయన స్ట్రాటజీ ఇక్కడ పనిచేయాల. ఆయనకు అది తెలియాలి, ఇది తెలియాలి, ఆయనకు ముందు తెలియాలి. ఏది ముందు లేరు, ఇప్పుడు అధికారంలోకి వచ్చినారు. అధికారంలోకి వచ్చినాక ఫెయిల్ అయినారని నేనే చెప్తున్నా కదా. ఈ ఫెయిల్ అయినటువంటి వ్యక్తులు ప్రజల్లో కూడా నాలాగే ఫెయిల్ అయింటారు కదా. ఆ ఫెయిల్ అయినటువంటి వ్యక్తులు మళ్ళీ కలిసి వచ్చేట్టు వీళ్ళకి ఓటేస్తారు. వీళ్ళకి ఓటు వేయరు కదా, నెక్స్ట్ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయాలనే ఆలోచన ప్రజల్లో వస్తుంది కదా. ఆ వచ్చినప్పుడు ఎందుకు రాదు అనే ఆలోచన ఆయనకు రాలే. నెంబర్ 1. నెంబర్ 2, మీరు అన్నట్టు కార్యకర్తలకు సంబంధించి ఆ స్ట్రాటజీకి సంబంధించి గతంలో పూర్తి స్థాయిలో నిర్లక్ష్యంగా జరిగిన మాట మా పార్టీలో వాస్తవమే. అధికారంలో ఉన్నప్పుడు కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ కార్యకర్తలకు సంబంధించి పూర్తి స్థాయిలో దృష్టి పెట్టిన సందర్భం, మా నాయకుడి నుండి మా ఎమ్మెల్యేల వరకు సీరియస్ గా తీసుకున్న సందర్భము అప్పుడు లేదు. కాబట్టి ఇప్పుడు సీరియస్ గా జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా సీరియస్ గా తీసుకున్నారు కాబట్టి గ్రామ స్థాయి నుండి ఐడి కార్డులు ఇచ్చి వాళ్ళకు యోగక్షేమాలతో పాటు ఇన్సూరెన్స్ తో పాటు వాళ్ళ పిల్లల చదువులతో పాటు మొత్తం పార్టీ క్యాడర్ను బలోపేతం చేయాలనే ఉద్దేశంలో భాగంగా నియోజకవర్గం వార్డు నుండి పంచాయతీ నుండి గ్రామాల నుండి మొత్తం మండల స్థాయి వరకు మొత్తం అన్ని కమిటీలు వేసి పటిష్టమైనటువంటి స్ట్రాటజీతో మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు తనను తాను ఎక్కువగా ఊహించుకున్నాడు అంటారా? ఎందుకంటే ఉదాహరణకి చూద్దాం, ఆయన అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చుట్టుపక్కల ఎవరో సరిగ్గా చెప్పేవాళ్ళు లేరు అంటారు. నెంబర్ 1, కూటమి కలిసి ఉన్నంత కాలం ఎవరు కూడా ఆ జగన్మోహన్ రెడ్డి రారు అధికారంలోకి అని చెప్తూనే అలా చెప్పేవాళ్ళు లేరు అంటున్నారు. కానీ ఒక పక్కన చూస్తే కూటమి ప్రభుత్వం విచ్ఛిన్నం అవటానికి వైసీపీ రకరకాల ప్రయత్నాలు చేస్తుందని కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు. దానిలో వాస్తవం ఉందంటారు విజయసాయి రెడ్డి గారు, అది గ్రహించలేకపోతున్నారంటారా? నిజంగా కూటమి విడిపోవాలి మీ వైసీపీ కోరుకుంటుంది ఎప్పుడైనా కోరుకోవట్లేదా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఒక ఛాలెంజ్ కి ఐకాన్ లాంటి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు నేను అందరం చూడంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పెద్దలు ఆయన్ను పిలిపించుకొని నీకు పిసిసి అధ్యక్ష పదవి లేదా కేంద్రంలో మంత్రి పదవి ఇస్తాను, 2 సంవత్సరాలు నాతో ఉండు, తర్వాత రాష్ట్రంలో నేను ముఖ్యమంత్రిని చేస్తాను అని సోనియా గాంధీ గారు చెప్పినట్టు నాతో స్వయంగా
జగన్మోహన్ రెడ్డి గారే నాతో చెప్పినారు. అప్పుడు ఇంకా మన ఆలోచన రాని ముందు. ఆ తర్వాత వీళ్ళు ఇచ్చిన తర్వాత అక్కడ చిరంజీవి గారికి అపాయింట్మెంట్ ఇవ్వడము, జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వడము, వాళ్ళ చిన్నాయన్ను మంత్రిగా తీసుకోవడము, వాళ్ళ కుటుంబంలో చిచ్చు పెట్టడము, ఆయన ఓదార్పు యాత్ర చేయాలంటే చేయనీకపోవడము, ఇవన్నీ తీసుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఛాలెంజ్ గా తీసుకున్నారు. ఏమైనా సరే ఎదిరించాలి, ఈ రాష్ట్రంలో నేనేందో చూపించాలనే ఉద్దేశంలో భాగంగా ఆయన ఛాలెంజ్ గా తీసుకొని కాంగ్రెస్ పార్టీ కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ 2 చోట్ల అధికారంలో ఉన్నటువంటి పార్టీతో పాటు రైట్ బలమైనటువంటి ప్రతిపక్ష పార్టీ టీడీపీని కూడా రెండింటిని ఎదిరించి ఆయన అధికారంలోకి వచ్చేందుకు కష్టపడి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని కూకటి వేళ్లతో పెకిలించి వేసినటువంటి మొగోడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నది ఏమంటే, నేను ఒక్క తెలుగుదేశం అయితే రాను వాళ్ళు అనేది వాళ్ళకే తెలుసు, నాకు కాదు, ప్రజలకు కాదు. తెలుగుదేశం ఒకటైతే రాదు, బీజేపీ ఒకటైతే రాదు, జనసేన ఒకటైతే రాదు, వీళ్ళు ముగ్గురు కలిసి వస్తేనే నాతో తగులుతామని వాళ్ళే చెప్తున్నారు. కాబట్టి వాళ్ళు చెప్పినారు, కాబట్టి వాళ్ళు చెప్పినట్టు వాళ్ళకి కావాల్సినట్టు వాళ్ళు ఎన్నికలు నడిపించుకున్నారు, కాబట్టి వాళ్ళు గెలిచినారు. కానీ నేను అప్పుడు ఏమనుకున్నానంటే, ఇంత స్థాయిలో వీళ్ళు దిగజారిపోయి ఎలక్షన్ జరుపుతారని నేను అనుకోలేదు. ఈసారి ఏ విధంగా ఉంటుందో ఛాలెంజ్ గా తీసుకొని నేను ముగ్గురు కలిసి వచ్చినప్పుడే గెలిస్తేనే నా పార్టీ నేను మొగతనం అనేది నిరూపించుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఎవరో వస్తే ఏదో చేస్తే, ఎవరో ఇడిపోతే, ఎవరి మీదనో లడాయిలు పెడితే, ఎవరినో దూరం చేస్తే తర్వాత నేను అధికారంలోకి వస్తానే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ఆయన ముఖ్యమంత్రే కావాలనుకుంటే 2009లోనే ముఖ్యమంత్రి అయ్యేవాడు. వాళ్ళ తండ్రి చనిపోతానే వీళ్ళందరూ సంతకాలు పెట్టినప్పుడే ఆయన నాకు వద్దు అని చెప్పి, నేను కరెక్ట్ గా పార్టీ ఆదేశించేది వస్తాయి తప్ప మీరెవరో సంతకాలు పెడితే రాను అని చెప్పి ఆ రోజే చెప్పినాడు. ఈ విషయం పైన తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇతర నాయకులు ఎన్నో రకాలుగా జగన్మోహన్ రెడ్డి గారే సంతకాలు పెట్టినారని చెప్తే, ఇప్పుడున్నటువంటి డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి బట్టి విక్రమార్క గాని ఎన్టీవీ వాళ్ళు అదే ఎవరో ఒక అతను యాంకర్ అడిగితే, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీతో సంతకాలు పెట్టేమన్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి సంబంధం లేదు, ఇది మేమే స్వయంగా పెట్టామని ఆయన చెప్పడం జరిగింది, రఘువీరారెడ్డి గారు చెప్పడం జరిగింది, కాంగ్రెస్ లో ఉన్నటువంటి పెద్దలందరూ చెప్పడం జరిగింది. కానీ వీళ్ళు దుష్ప్రచారం చేసినారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పరమావధి అని ఎప్పుడు భావించలా భావించినారు. కాబట్టి నెక్స్ట్ వాళ్ళతో ముగ్గురితోనే తగలాలని నా ఉద్దేశం. రైట్ సార్, రైట్ టీడీపీ అధికార ప్రతినిధి